ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు ముదురుతున్నాయి. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వెల్లడించారు. ఎలాంటి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా కార్మికులు పస్తులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రులు, అధికారులు పండుగ సంబరాలు చేసుకుంటున్న కార్మికుల కష్టాలపై ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంచినీళ్ళు ఇచ్చేది గవర్నమెంట్, మధ్యలో ఈడ ఆట ఈడెందుకు, అందుకే గద్దరు అనేది మధ్యలో దొరేంద్ర ఈడు పీకుడేంద్ర అని చెప్పి మామూలుగా రాల పాట. ఎందుకంటే నేర్పుగా ఉన్నారు. ఏంటంటే ఏం చెప్తున్నారంటే ప్రభుత్వానికి మీకు సంబంధం లేదు అంటే, మన ప్రభుత్వం అనేది మాకు సంబంధించిన వాళ్ళు కాదుగా. మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళం? మనం కాంట్రాక్ట్. అంటే అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది అందుకు. అంటే నేరుగా ప్రభుత్వం మీదకి ఇలాంటి చర్యలన్నీ కూడా వాళ్ళ మీద ప్రతిబింబం పడకుండా తప్పించుకునేదానికే వస్తే కాంట్రాక్ట్లు ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మధ్యలో చేరినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏఎస్ఐ గారు ఉన్నాడు, చెప్పాలా, ఎమ్మెల్యే గారు రేపు పొద్దుటి కల్లా తేలవకపోతే రేపు పొద్దున ఈ దీక్షా శిబిరం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేద్దాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరినీ పిలవండి. మాట చెప్పిపోవడం కాదు, రోజంతా దీక్షలో కూర్చోమని అడగండి. అందరూ మీతో పాటు ఉండేటట్టుగా మనం ఏర్పాట్లు చేసుకుని పెద్ద ఎత్తున పండగ 4 రోజులు, దసరా పండగ 4 రోజులు మనం పండగ చేసుకోవాలో లేదో తేల్చాల్సినటువంటి అవసరం జిల్లాలో ఉన్న 3 మంత్రుల మీద ఉంది. మొదట అంతే, వాళ్ళదేనా కాదా? గట్టి చెప్పాలా మీరు? మనం పస్తులు ఉంటే వాళ్ళేం బతుకమ్మ ఆడతారా? వాళ్ళేం మనమేం పస్తులు ఉండాలా, వాళ్ళేం బతుకమ్మ ఆడతారా? అందుకని మన ఖచ్చితంగా మనం డిమాండ్ని బలంగా వినిపిద్దామని చెప్పి మీ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ జరగబోయే పోరాటంలో కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.